అదే కవర్లు ఈ తుఫాను ఉధృతంగా ఉంది. అదేవిధంగా దాదాపు నర్సరావుపేటలో కూడా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అవడం జరిగింది. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మరి ఇక్కడ టిట్కోయిల దగ్గర లోతట్టు ప్రాంతం ఉంది ఒకటి, దాంట్లో బాగా నీళ్లు నిలబడిపోవడం జరిగింది. మరి మన ప్రజానాయకుడు ఎంఐఎం మస్తాన్లు గారి ఇళ్ళ చుట్టూతో కూడా నీళ్లు రావడం జరిగింది. మరి ఇప్పుడే కమిషనర్ గారు, డిఈ గారు వాళ్ళందరూ కూడా వచ్చి సహాయ చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా నేను కూడా రావడం జరిగింది. మా పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా రావడం జరిగింది. ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. మరి ఏదైనా మంచినీటి సదుపాయం కానీ, ఆహార సదుపాయం ఇవి కూడా చేసి పెడతాము. ఏ చిన్న చిన్న ఇబ్బందులు ఉండగా తెలియజేయమని చెప్తున్నాము. తప్పనిసరిగా ప్రభుత్వం అండగా ఉంటుంది. మరి ఇది తుఫాన్ అయితే ఆ రోజు దివి తుఫాన్ 70 ఏళ్ళు ఏ విధంగా తీవ్రంగా ఉందో ఆ విధంగా జరిగింది ఇవాళ. మరి ఎక్కడ చూసినా కానీ నీళ్లు చెరువుల్లాగా ఉన్నాయి అన్ని చోట్ల. మరి ఒకసారి వర్షం ఆగితే ఇవన్నీ కూడా సహాయ చర్యలు చేపట్టడానికి అన్ని విధాలు సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా కలెక్టర్ కానీ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ముఖ్యంగా మీడియా సోదరులు కూడా దీన్ని ప్రజలకి అండగా ఉండి ప్రజలకి ధైర్యం చెప్తున్నారు. కాబట్టి మరి ఒకసారి మీడియా సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా అన్ని విధాల సహకారం అందజేస్తారు. కాబట్టి ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మరి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను.